అది దేవుని వాక్యంలో నాలుకను గుర్చి, నోటి మాటలను గుర్చి చాలా ప్రాముఖ్యమైన వచనాలు, వాక్యాలు మనం గమనించగలం. బైబిల్లో మనకు తెలుసు, ఒక కలలు కనే వ్యక్తి. ఎవరా వ్యక్తి? యోసేపు కదండి. జోసెఫ్ ద డ్రీమర్ అంటారు కదా. యోసేపు, కలలు కనే యోసేపు. మీలో ఎవరైనా ఎప్పుడైనా కలలు కన్నారా? అంటే నేను రాత్రి వచ్చే దయ్యం కళ, భూతం కళ, లేకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయామనే కళ అలా చెప్పట్లేదు. డూ యూ హ్యావ్ అ డ్రీమ్ ఇన్ యువర్ లైఫ్? నా జీవితంలో ఒక కళ ఉంది, నా జీవితంలో దేవుడు నాకు ఒక కళ ఇచ్చాడు అని ఎవరైనా చెప్పగలిగే వారు ఉన్నారండి? డూ యూ హ్యావ్ అ డ్రీమ్? నా జీవితంలో ఒక కళ ఉండేదండి. నాకు 10th క్లాస్లో నేను బాప్తిసం తీసుకున్న తర్వాత ఒకరోజు మా డాడీ సాక్ష్యం చెప్పడానికి సమయం ఇచ్చారు. సాక్ష్యం చెప్పడానికి సమయం ఇస్తే నేను మైక్ తీసుకున్నాను. అప్పటికి మందిరంలో సాక్ష్యం చెప్పే ఫస్ట్ ఆపర్చునిటీ నాకు దేవుడు ఇచ్చింది. ఆ రోజు మైక్ తీసుకొని చెప్పాను. దేవుని సేవలో, దేవుని సువార్త ప్రకటిస్తూ చాలా దేశాలు